ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎమ్మెల్యే చీరాల కన్నం బలరాం గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే బాపట్ల శ్రీ కోన రఘుపతి గారు సార్, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రసాదరావు గారు ఉన్నారు సార్. సార్ ఎగ్జాక్ట్గా సార్ December 4th మీరు వీసీ చేయడం జరిగింది సార్ మా కలెక్టర్స్ అందరితో కూడా. ఆ రోజు కంప్లీట్గా ఈ తుఫాన్ గురించి డైరెక్షన్స్ మీరు ఇవ్వడం జరిగింది, ఎలా మీరంతా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పేసి. సో దెన్ యాజ్ యూ నో సార్, మీరు చెప్పారు మాకు బాపట్ల ల్యాండ్ ఫాల్ ఉందని కంప్లీట్గా ఫోకస్ అయింది. ఈవెన్ ఎంటైర్ నేషనల్ మీడియా ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ సార్. ఆ రోజు మొత్తం అందరు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆ రోజు మీ డైరెక్షన్స్ ప్రకారంగా సార్ కంప్లీట్గా రిలీఫ్, రీహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ మూడు కూడా కంప్లీట్గా చేయడం సార్. ఒక 3 days నార్మల్స్ తెచ్చాం సార్. ఎలక్ట్రిసిటీ సార్ ఫస్ట్ టైం ఇట్ ద బెస్ట్ కేస్ స్టడీ ఇన్ ద కంట్రీ సార్. ఐ థింక్ టు ఫేస్ హౌ టు ఫేస్ ద సైక్లోన్ అన్నది 24 hours మొత్తం అంతా కూడా ఎలక్ట్రిసిటీ అంతా కూడా రీస్టోర్ చేయగలిగాం సార్, ఇంక్లూడింగ్ ఆల్ ఫీడర్స్ అండ్ ఇంక్లూడింగ్ పోల్స్ కూడా రిస్టోరేషన్ అయిపోయాయి. దెన్ ఆఫ్టర్ దట్ సార్ నెక్స్ట్ 3 days మీరు మళ్ళీ మా జిల్లాకి చెప్పినట్టుగా రావడం జరిగింది సార్. కంప్లీట్గా ఇక్కడ అంతా కూడా చూడడం జరిగింది. సో దిస్ ద ఫైనల్ థింగ్ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరికీ ఇంట్లో మునిగిన వాటర్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అమౌంట్ ఇవ్వమన్నారు. అది కూడా 1 week కంప్లీట్ చేసాం. ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్గా 10 days మొత్తం అంతా అయిపోయింది సార్. సో దిస్ ద ఫైనల్ యాక్టివిటీ టుడే. మా జిల్లాకి సార్ తుఫాను వల్ల హైయెస్ట్ నష్టం జరిగింది మా జిల్లా. 101 కోట్లు ఈరోజు తుఫాన్ నష్టం. టోటల్ ఓవరాల్గా ఉన్న 104 కోట్లు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఫార్మర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు సార్. ఈవెన్ ఈ 3 months కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు సార్ దీనికి సంబంధించి. ఫలాంటి రాలేదు అన్నట్టుగా కంప్లీట్గా అన్ని యాక్టివిటీస్ చేయగలిగాం సార్. మీ డైరెక్షన్ అండ్ ఎస్పెషల్ సిఎస్ గారు ఎవ్రీడే మానిటర్ చేయడం జరిగింది ఆ టైంలో. సో నవ్వు సార్ మీతో మీరు పర్మిట్ చేస్తే మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి మోషే గారు సార్ కర్లపాలెం మండలం నర్రవారిపాలెం నుంచి ఉన్నారు సార్ రైతు. మీరు పర్మిట్ చేస్తే ఐ విల్ ఆస్క్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ యు. ఒక్క నిమిషం రంజిత్. నా బలరామన్న బాగుంటుందా? రఘు బాగుండే? రఘు సురేష్ బాగుండే? సురేష్ ప్రసాద్ అన్న బాగుండన్న? సారీ రంజిత్, ప్లీజ్ గో అహెడ్. యా మోషే అన్న. అన్న నమస్తే అన్న. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న. నా పేరు కాగిత మోషే, మాది కర్లపాలెం మండలం నర్రవారిపాలెం పంచాయతీ అన్న. నేను ఈ సంవత్సరం కౌలుకి ఎకరం 20 సెంట్లు పొలం వేసానన్న. కౌలుకి వేస్తే పంట మాత్రం మీరు వచ్చిన దగ్గర నుంచి నీళ్లు సకాలంలో రావటం వల్ల విపరీతంగా మంచి దిగుబడి వస్తూ ఉందన్న. ఈ సంవత్సరం కూడా December నెలలో మంచి దిగుబడి వచ్చింది. అంత సంతోషంగా ఉన్నాం, బాగా పండింది అని. అయితే తుఫాన్ అని చెప్పారన్న. తుఫాన్ అని చెప్పిన తర్వాత కొంచెం కంగారు పడ్డాం. ఎందుకంటే కౌలు వాళ్ళ పండినా పండకపోయినా అది ఎలా ఉన్నా సరే కౌలు ఖచ్చితంగా కట్టాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయాలన్న ఉద్దేశంతో మేమైతే బాధపడ్డామన్న. మా కుటుంబం అంతా బాధపడితే కలెక్టర్ గారు ఈ జేసీబీలు పెట్టారన్న. ముందుగా ఈ పంట కాలువల్లో, మురుగు కాలువలు ఎక్కడన్నా పూడుకుందని. తర్వాత మా రఘుపతి గారు మా ఊర్లోకి వచ్చి, ఎందుకంటే మాది సముద్ర తీర గ్రామం అన్న, అక్కడికి పైనుంచి నీళ్ళన్నీ కూడా మా ఊరే వస్తాయి. వస్తే ఈ నీళ్లు పోతాయో లేదని మా ఊరంటే ఎమ్మెల్యే గారికి, మా రఘుపతి గారికి ఎక్కువ ప్రేమ, కింద ఉంటాము అని మా ఊరే వచ్చి ఆయన జేసీబీలు అవి తీసుకొచ్చి మళ్ళా పూడికంతా తీపిచ్చారన్న. తీపిచ్చేసి నీళ్లు పోవటానికి, త్వరగా పోవటానికి ఎక్కువగా సాయం చేశారు. తుఫాను మొదలైందన్న. మొదలైన తర్వాత ఇక మేము పంట అయితే చేతికి దక్కదో, పూర్తిగా పడిపోయి ఇక పాడైపోయిద్దని అనుకున్నామన్న. అనుకుంటాం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ సూచనలు, సలహాలు, ఆ కాలువలు ముందుగా తవ్వియటం వల్ల నీళ్ళంతా తొందరగా సముద్రంలోకి వెళ్ళిపోయిందన్న. పంట అయితే అనుకున్న దానికంటే ఎక్కువగా నీళ్ళు వచ్చినా కూడా బాగా తడిసిపోయినాయి. ధాన్యం తడిసిపోయింది. జనాన్ని తీసుకెళ్లి చర్చిలో పెట్టారన్న, మా ఊర్లో చర్చిలోనే. అక్కడ కూడా అంతకు ముందు అయితే ఏం చేశాడు, తుఫాను తీసుకెళ్తే పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అక్కడికి తీసుకెళ్తే మంచి భోజనం, వర్షంలో కూడా అధికారులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కూడా మా దగ్గరికే వచ్చి ఎప్పటికప్పుడు తిరుగుతా, మా ద్రౌపది గారు కూడా కారు వేసుకుని ఆ తుఫాన్లో తిరుగుతా ఎక్కడెక్కడ ఈ జనాలను పెట్టారని చూసుకుంటా మా ఊరు కూడా వచ్చారన్న. ఆయన వచ్చి మంచి భోజనం వాళ్ళకి పెట్టి ఆ తుఫాన్ షెల్టర్లో వాళ్ళని చూశారన్న. చూసిన తర్వాత కుప్పేసాము. అంతా ఎండిపోయేటానికి 10 రోజుల దాకా పట్టిందన్న ఈ తడిసిన దాన్ని. మొత్తం ఆ పనులన్నీ ఎండిపోయి కుప్పేసిన తర్వాత ఈ వ్యవసాయ సహాయకులు శివప్రసాద్, లివింగ్స్టన్ అని ఉంటారన్న. ఆ ఏవో గారికి ఫోన్ చేసిన సుమంత్ గారికి అని, ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరిని పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి ఏ మిల్లుకు తోలాలో కాగితం రాసి ఇచ్చారన్న ధాన్యాన్ని. ఆ మిల్లుకి తోలితే వాళ్ళు ఏమన్నారంటే ఒడ్లు బాగా తడిసిపోయినాయి, దిగుబడి అయితే మేము అనుకున్నంతగా రాలేదన్న, తడిసిపోయి మొలకెత్తే టైం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఉప్పు నీళ్లు ఏదన్నా కొట్టమన్నారు. అవి కూడా కొట్టామన్నా మొలకెత్తకుండా. మిల్లుకు తోలిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 21 రోజుల్లో మీకు డబ్బులు పడతాయి అన్నారన్న. నాకైతే 13 రోజుల్లోనే